ఒక సారా కొట్టు పక్కన ఒక చర్చ్ ఉందంట. ఆ చర్చిలో ఉండేవారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ యవనస్తులు అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఉన్న సారా కొట్టు వాళ్ళు తాగుబోతులు కొంతమంది వచ్చి ఆ యవనస్తుల్ని ఏడిపించడం అనేది జరిగేదంట. ఒక రోజున సంఘంలో ఉండే కొంతమంది ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారంట. నీ ఆలయం ప్రక్కన ఈ సారా కొట్టు లేకుండా చేయనా అనేసి కొంతమంది ప్రార్థన చేశారంట. ఒకసారిగా పెద్ద వర్షం వచ్చేసి ఆ సారా కొట్టు మీద పిడుగుపడి ఒక్కసారిగా ఆ సారా కొట్టు ధ్వంసం అయిపోయిందంట. వెంటనే ఆ సారా కొట్టు యజమాని తాగుబోతులు అందరూ కలిసి ఏం చేశారు తెలుసా? కోర్టుకి వెళ్ళి కోర్టులో కేసు వేశారంట. ఏమేశారండి? కోర్టుకి వెళ్ళి కేసు వేశారంట. అయ్యా, కోర్టులో జడ్జి గారితో వీళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా, మా పక్కనే ఒక చర్చి ఉంది సార్, వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు సార్, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది సార్, వాళ్ళు ప్రార్థన చేశారు సార్, మా సారా కొట్టు కూలిపోయింది సార్, పిడుగుపడిపోయింది సార్, మీరే మాకు న్యాయం చేయాలి సార్, మీరే మాకు సహాయం చేయాలి సార్ అనేసి కోర్టులో జడ్జి గారి దగ్గర వాళ్ళు విన్నపం పెట్టుకున్నారంట. ఏమని పెట్టుకున్నారండి? వెంటనే జడ్జి గారు ఆ పాస్టర్ గారిని అక్కడ ఉన్న ప్రార్థన చేశారు చూడండి, సంఘ పెద్దల్ని వీళ్ళందరిని పిలిపించి, ఏమయ్యా మీరు ప్రార్థన చేశారంట, ప్రార్థన చేశారు కాబట్టే పిడుగు పడింది అని అంటున్నారు. మరి ఏమన్నారండి? ప్రార్థన చేశారు కాబట్టే పిడుగు పడింది అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఏం చెప్తారు? మీ సమాధానం ఏంటంటే, ఈ లోపల కొంతమంది సంఘ పెద్దలు వచ్చి, అబ్బే సార్, మేము ప్రార్థన చేసిన దాని వల్ల కాదు సార్, మాకు ఏమి సంబంధం లేదు సార్ అన్నారంట. ఏమన్నారండి ఈ ప్రార్థనా పరులు? మాకేం సంబంధం లేదండి, మేమైతే ప్రార్థన చేసాం అంతవరకే, మాకేం సంబంధం లేదు సార్, మా వల్ల కాదు సార్ అన్నారంట. జడ్జి గారు అన్నారంట, అయ్యా వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు ఏం ప్రార్థన చేయలేదు అది అని అంటున్నారు, మరి మీరేంటి వాళ్ళకే సంబంధం అని అంటున్నారని వీళ్ళని అడిగారంట తాగుబోతుల్ని. అయ్యో లేదు సార్, నేను బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, వాళ్ళు ప్రార్థన చేయడం వల్లే ఇలా జరిగింది, పిడుగుపడింది, వాళ్ళ దేవుడు గొప్పవాడు సార్, వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళ దేవుడు వింటారు సార్ అన్నారంట. జడ్జి గారు ఏమని తీర్పిచ్చారో తెలుసా అండి? ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తారు అనే సంగతి సంఘం నమ్మలేదు, కానీ సారా కొట్టోడు నమ్మాడంట. గట్టిగా చెప్పలు కొడదామా? ఏం జరిగిందంటే అక్కడ ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడని మన సంఘం నమ్మలేదంట, కానీ సారా కొట్టోడు నమ్మాడంట అని తీర్పిచ్చాడంట జడ్జి. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళు నమ్మట్లేదు, వాళ్ళకి నమ్మకం లేదేమో. మరి ఈ రోజున అన్ని జనులు నమ్ముతున్నారు కానీ మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం.